స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మరి ఉదయాన్నే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఆయనకు కృతజ్ఞతా స్తుతులు మీరు చెల్లించారా? ఎందుకంటే 7 నెలలు దేవుడు కాచి కాబడి ఈ 8వ నెల ఈ మొదటి తారీఖున మరి ప్రభువు మనలను సజీవ లెక్కలో ఉంచి మరి ఈ దినాన్ని, ఈ నెలను బహుమానం కింద ఇచ్చినందుకు ఆయనను స్తుతించండి, ఆయనను ఘనపరచండి, ఆయనను గొప్ప చేయండి. ఎందుకంటే ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే మరి ఆ టీవీలో చూస్తున్నాం, ఆయా చోట్ల వందల మంది మరి చనిపోతూ ఉన్నారు, వేల మంది చనిపోతూ ఉన్నారు, భూగర్భంలో కలిసిపోతున్నారు. మరి విపరీతమైన వర్షాలకు మరి గురై కొండ చర్యలు ఇరిగిపడి చనిపోతూ ఉన్నారు. అయితే కేవలం నా దేవుని కృప ఏంటంటే మన ఎడల మరి దేవుని కృప ఉంది కనుక ఈ దినము ఈ దినము చూడడానికి దేవుడు ఇచ్చిన కృపకై ఆయన స్తుతించండి, ఘనపరచండి అని తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఎదురు చూస్తున్నారు. వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవునికి స్తోత్రం. ఈ 8వ నెల ఈ మొదటి తారీఖున నీవు దేవునికి ప్రతిష్ట అని దేవుడు నిన్ను ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే నీకు కీర్తి కలగాలన్నా, ఘనత కలగాలన్నా నీవు మొట్టమొదటిగా ఆయనకు ప్రతిష్ట చేయబడాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రతిష్ట చేయబడిన జనము ఎలా ఉంటుందో తెలుసా? ఆయన స్తుతించే జనముగా ఉంటుంది, ఆయన కొనియాడే జనముగా ఉంటుంది, ఆయన ప్రార్థించే జనముగా ఉంటుంది, అలాగే ఆయనకు దగ్గరగా మరి నివసించే జనముగా ఉంటుంది. ఎవరంటే ఆయనకు ప్రతిష్ఠించిన జనం. ఆయనకు ప్రతిష్ఠించిన జనము మరి కీర్తి, ఘనత పొందుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి, బలపరచబడండి. తద్వారా మీకు మేలు కలుగుద్ది, ఘనత కలుగుద్ది, కీర్తి కలుగుద్ది. అలాగే ఇంకేమంటాడంటే నీవు మరి మంచిగా ఆశీర్వదించబడతావని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక మరి ఈ నెల మరి ప్రభు మనకు దయచేసాడు కనుక ప్రతి ఒక్కరూ ఈ నెల దినములు మరి మన ముందున్నాయి. వీటిని జయించే ఈ దినముల యందు మనం ఏ శోధనలోని పడకుండా, మరి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో పడకుండా మన జీవితంలో కాపాడుకుంటూ మరొక నెలను చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, నాయన ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరిస్తున్న వాగ్దానము నీకు కీర్తి, ఘనత కలిగినట్లు ప్రభా నిన్ను హెచ్చించి ఉన్నానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలను తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ ప్రార్థనలో ఎక్కువిస్తున్నా ప్రభా, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొక నెలను మీరు బహుమానం కింద ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు. నీ కృపించమని, కాపుదలంచమని ప్రార్థిస్తూ అలాగే మరి రాకపోకలు యందు నేను తోడేయండమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణాల్లో తోడేయండమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా మా గ్రామాలను, మా రాష్ట్ర దేశాలను కాచి కాపాడమని ప్రార్థిస్తాను. ఈ నెల అంతయున్న తండ్రి నాయన దీవెనకరముగా ఉన్నట్లు కృపణాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాను. చేయు ప్రయాణాల్లో, పనుల్లో, బిజినెస్లో నా తండ్రి నాయన, వ్యాపారాల్లో నా తండ్రి, చేతి పనుల్లో ప్రభా మంచి వాతావరణాలను గ్రహించి ప్రభా అందరికీ నీ కృపను అనుగ్రహించి మేలు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకునిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటం దయచేయమని ప్రార్థిస్తూ అలాగే ప్రభువా ఈ దినం యొక్క దీనంతో ప్రతి బిడ్డని నింపమని యేసునా పెట్టడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాం. ఈ వీడియోలు, ఈ వాగ్దానాలు మీకు ఆశీర్వాదకరముగా ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి షేర్ చేయండి వీడియోలు అనేక మందికి. అలాగే మీ ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.